ఆ కాంట్రాక్టు మనకు వచ్చేటట్టు చూడరా. ఎరా వచ్చారా? నేను సార్తో మాట్లాడొస్తాను, ఇక్కడే ఉండండి. అదే పనిలో ఉన్నానులే, అయిపోద్దులే. ఓకే ఓకే. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే తిరు, దా కూర్చో. తిరు, మీకే ఫోన్ చేద్దాం అనుకున్నానయ్యా. అదే సార్, మన కుర్రోళ్ళ ఉద్యోగాల కోసం అడిగాం కదా, డబ్బులు రెడీగా ఉన్నాయి సార్. నేను ఆ విషయం గురించే నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. మనం గెలిచింది ఇప్పుడే కదా, ప్రస్తుతానికి మన సొంతోళ్ళే చాలా మంది ఉన్నారు. వీళ్ళ గురించి తర్వాత చూద్దామని తిరు. సార్ అలా అనమాకండి సార్, పాపం వాళ్ళు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. మనం పిలవగానే వచ్చేవాళ్ళు, ర్యాలీలకని మీటింగ్లకని నిద్ర లేకుండా పనిచేశారు. వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా మాట ఇచ్చారు సార్, ఉద్యోగాలు ఇప్పిస్తామని. ఏదో ఒకటి చేయండి సార్. అది కాదు తిరు, వీళ్ళు ఇచ్చే జాబ్కి ₹1,00,000 కదా, బయట జాబ్కి ₹3,00,000 వచ్చే పరిస్థితి ఉందాయా? కావాలంటే వాళ్ళు ఇచ్చిన లక్ష మీద ఇంకెంతో కొంత తీసి ఇచ్చాయి, ఏదో ఒకటే మేనేజ్ చేయి, నేను నీకు ఇస్తాలే. కానీ సరే సార్, వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో. సరే ఉంటారు సార్. రే ఇట్రండి, మీకోసం చాలా కష్టపడి ఒప్పించాను రాయన్ని. అమౌంట్ కూడా ఇచ్చేసాను. సార్ ఏమంటున్నారంటే, ఎలక్షన్లు ఉన్నాయిగా, ఈ 4 నెలలు ఏదో పని చేసుకోమంటున్నాడు. ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోంటారా మరి? అరే కంగారు పడొద్దు, 100% నేను ఉన్నాను మీకు. ఓకేనా? చాలా థ్యాంక్స్ అన్న. కనిపించని చోట కొనుకుండదు కంటికి ఏ పూట.